శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అదే పెళ్ళిళ్ళు కానీ, అదే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు, ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే సింహరాశి వారికి ఈ నెల ఈ 15 రోజులు బాగుందండి. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ధనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడరు. మీకు సకాలంలోనే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ వల్ల వచ్చే ధనం కానీ ఏదో విధంగా మీ చేతికి అందుతుంది. ఎందుకంటే కుజుడికి గురుదృష్టి ఉండడం వల్ల. అంతేకాకుండా వేళపట్టు భోజనం చేస్తారండి మీరు. చక్కటి భోజనాలు వసతులు, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరుకుతుంది. అంతేకాకుండా ధనయోగము, కుటుంబంలో వృద్ధి, మాటకు విలువ, కంటి చూపు బాగుండడము, మీ వాక్శుద్ధి, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి చాలా బాగుండడం, అంటే గాయకులకి అంటాం మనం. అంతేకాకుండా యాంకరింగ్, వాళ్ళందరికీ కూడా మంచి యోగానే ఉందండి. చదువు విషయంలో కొద్దిగా మీరు వెనకపడడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి గురుదృష్టి వలన మీ విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో కూడా మీ తల్లిగారి మాతృప్రేమ మీకు అధికంగా ఉంటుంది. మీ తల్లిగారి యొక్క ప్రేమ మీకు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపార కంటే మీరు కొనుక్కున్న భూములు కానీ, వాహనాలు కానీ ఇవి చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది కలిగినా కూడా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా బుధుడి ప్రభావం వల్ల మీకు చాలా యోగం ఉందండి. 2nd హౌస్ లార్డ్ పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే పుత్రిక సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది 23వ తారీఖు వరకు. అలాగే మీరు చేస్తున్న స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న బుధుడి కారకత్వాలు కాబట్టి స్పెక్యులేషన్లో అదృష్టం కలిసి వస్తుంది. సినిమా రంగం ఉంటాం కదా, పంచమ భావం బుధుడు కారకత్వం కాబట్టి అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి ఉంటాయి కదండి. మనం డ్యాన్స్, కంపోజర్స్, మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది. ఆరభవంలో రవి బుధులు అంటే మంచిదే కదా. 2nd హౌస్లో 6వ భావంలో శత్రువుల ద్వారా ధనయోగం, శత్రువుల ద్వారా నిజంగా ధనయోగం ఉంటుందండి. అలా కాదు, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం కదా, మనం అంటే మీరు అప్పు ఇచ్చారు అనుకుంటారు, సకాలంలో మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటాం. అలాగే రవిబుధుడు కాంబినేషన్, రవిబుధుడు 6వ భావం ఉండడం వల్ల శత్రు మూలకంగా ధనయోగము, అలాగే మీ శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, అలాగే మీ మేనమామలకు అద్భుతంగా ఉండడము, ఇవన్నీ జరగబోతున్నాయండి. అంతేకాకుండా రవిబుధుడి వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 6వ భావం కూడా మనం ఈ రాజకీయ రంగం, పొలిటికల్గా రంగం కూడా చూస్తాం కాబట్టి 6వ భావం ఆయన కూడా ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావడము, దర్జాగా ఉండడము, పదవులు రావడం అంటాం కదా మనం. ఇవన్నీ కూడా అవకాశాలు మీకు దశమంలో రవిబుధులు ఇవ్వడానికి, మీరు 6వ భావంలో రవిబుధులు ఇవ్వడానికి
ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్ గురించి మీరు బాగా చదువుతున్నారు, చదవండి, సక్సెస్ అవుతారు. ఇక్కడ మీకు రెండు హౌసులు అండి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఏంటంటే శని శుక్రుల కాంబినేషను. సప్తమ స్థానంలో శని శుక్రులు మంచిది కాదు కదండి. అంటే సప్తమ స్థానం 3వ ఇంటివాడు, 10వ ఇంటివాడు, ఇది ఒక చెప్పాలి. 10th హౌస్ లార్డ్ శుక్రుడు అయ్యాడు, సప్తమంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చదువు రీచే వెళ్ళొచ్చు, మీ వ్యాపారాలు రీచే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన సప్తమ భావం ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు, భార్యాభర్త కలిసి విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్ర చేయడము భార్యాభర్తలు, అలాగే మీరు కొన్ని ప్రదేశాలు విహారయాత్రలు చేయడం ఇవన్నీ ఉంటాయి. అది మా సర్వసాధారణం. శని శుక్రుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొద్దిగా మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో కూడా రావడము, బిజినెస్ పార్ట్నర్స్లో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే శని శుక్రులు సప్తమం అవ్వడం మంచిది కాదు. అంటే వాళ్ళు అంటే జనరల్గా ఏంటంటే శని శుక్రులు చెప్పేది, వాళ్ళు అంటే శని శుక్రులు. మన మనసుని ఒక చోట ఉంచకుండా చెడు భావాల వైపు, చెడు నడవడిక, చెడు ప్రవర్తన, చెడు సంబంధించిన వ్యవహారాలన్నీ సప్తమ స్థానంలో శని శుక్రులే వస్తారు. అందుకని ఎప్పుడు కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఈ చెడు ప్రభావం మనమే పడకుండా ఉంటుంది. ఈ శుక్రుడే మీకు మారిపోతున్నాడు. 10th హౌస్ లార్డ్ 28 జనవరి నుంచి ఎగ్జాల్టేషన్లో కనబోతున్నాడు. అంటే 10వ భావాధిపతి మీకు 10th హౌస్ లార్డ్ కదండి. 10వ భావాధిపతి శుక్రుడు మీకు శుక్రుడు రాహుతో కలుస్తున్నాడు. ఈ శుక్రుడు రాహు శుక్రతుల్యుడు అవుతాడు. అంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలన్నీ రెట్టింపు ఫలితాలు, మంచి ఫలితాలు ఇస్తాడు. చెడు ఫలితాలైనా సరే, ఎందుకంటే మేము ఔదార్యం ఎక్కువ ఉండడము, ప్రేమగా ఉండడము, అలాగే అనేక శుభ విషయాలు వాటంతట అవే కలిసి వస్తూ ఉండడము, వివాహ శుభకార్యాల్లో విజయం సాధించడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, ఎంత బాగుందండి. అలాగే మీ ప్రేమానురాగాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్ర రాహుల్ కాంబినేషన్ ఏంటండి, ఎవరిది? సినిమా రంగం. అలాగే మీకు 10th హౌస్ లార్డ్ ఎవరు? వృషభ రాశి కదండి. సినిమా రంగం వాళ్ళకి చెప్పుకోవాలి కదండి మనం. సినిమా రంగం వాళ్ళకి ఏంటిది, మీకు మనం సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానం అయిన శుక్రుడితో కలిసి రాహు కాబట్టి యోగంగానే ఉంటుంది. మీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నా సరే మంచిగా అని చెడు జరగడానికి అవకాశాలు తక్కువ, చెడు జరగదు, మంచిగా జరుగుతుంది. శుక్రుడు రాహు అష్టమంలో ఉన్నాడు, సరే ఇబ్బంది కలిగిస్తున్నాడు. కానీ శుక్రుడు కలిశాడు కాబట్టి ఆ రాహు ఇచ్చే దోషాలను తగ్గించడం వల్ల మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. కానీ ఆరోగ్య విషయంలో కొద్దిగా భద్రత ఉంచండి. కానీ విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా భాగ్యస్థానం, మీ వ్యాపార అభివృద్ధి కూడా అంత డెవలప్మెంట్స్ ఉండవు. కొద్దిగా మీ వ్యాపారాలందు నష్టాలు కొద్దిగా చికాకుగా కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా మిమ్మల్ని కాపాడేవాడు గురుడే. దశమస్థానంలో గురుడు, దశమాధిపతి అష్టమంలో ఉన్న భయపడాల్సిన అవసరం లేదండి. మంచిగా చేస్తాడు. గురుడు వలన ఏమవుతుందంటే మీకు ఫైనాన్స్ రంగంలో ఉన్న, అయితే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న, అయితే వేద పండితులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు కారకత్వాలు కదండి. ఫైనాన్స్ అంటే సిఏ అంటాం, ఐసీడబ్ల్యూ అంటాం కదా. ఇవన్నీ కూడా మీకు దశమస్థానంలో లాయర్స్, అడ్వకేట్స్ అంటాం కదా. దశమంలో గురుడు ఉండాలి. వాళ్ళకి మంచి అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు ఇస్తాడు. బ్రహ్మాండంగా ఉండదు. మంచి ఒక వెలుగు అంటే మంచి అదృష్టం కలిగిస్తాడు దశమ గురుడు, మంచి యోగం. సో ఈ విధంగా మీ రాశికి మంచివాడు కాబట్టి, మంచివాడు 5th హౌస్ లార్డ్ అయ్యాడు. సో ఈ విధంగా మీకు బాగుందండి. అన్నిటికన్నా ముఖ్యమైనది కుజుడు అండి. కుజుడు మీకు 11వ భావంలో అద్భుతంగా ఉన్నాడు. ఇంతకుముందు వరకు అంటే 12వ భావంలో మీకు కుజుడు ఆల్మోస్ట్ 20వ తారీఖు వరకు ఉంటాడు. అంటే 20వ తారీఖు వరకు కూడా విదేశ పర్యటనలు ఉంటాయి, చేస్తారు వ్యాపారాల రీత్యా. అంతేకాకుండా మీ కుజుడు 21వ తారీఖు నుంచి లాభంలోకి వెళ్తున్నాడు. మీకు భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే కుజస్తంభన ఉన్నా సరే మీకు యోగాన్ని ఇస్తాడు. అత్యంత రాజయోగకారకుడు అండి కుజుడు. కొద్దిగా రిట్రగేషన్లో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు. కానీ మీకు 9th హౌస్ లార్డు రాజయోగకారకుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు మంచి ఫలితాలే ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. మీ భూములు అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, అదృష్టం తోడవడము, కుజుడు ప్రభావం చాలా ఉంది. అలాగే ఈ కుజుడు కారకత్వాల ఎలక్ట్రానిక్స్ అంటాం కదా, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ వ్యవస్థలు, ఇవన్నీ మనం చెప్తుంటాం కదా. ఇవన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువ అవకాశాలు కుజుడు వల్లనే కలుగుతున్నాయి. సో ఈ విధంగా మీకు చాలా అద్భుతంగా మీకు దశమంలో గురుడు, లాభంలో కుజుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు, 6వ భావంలో రవి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు మీకు తోడుగా ఉంటారు. మీరు ముఖ్యంగా చేయవలసిన పూజ ఏంటంటే అమ్మవారండి.
అమ్మవారిని పూజించుకోవడం వలన, పార్వతీ అమ్మవారిని పూజించడం వలన, ఆవిడ కళ్యాణాలు చేయించడం వలన, కనకదుర్గ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, ఈ రాహు వలన, శని వలన వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు ఏది వీలుంటే అది చేసుకోవడం వలన మీకు సకల దోషాలు హరించి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నా అవన్నీ హరించి, లా రిలేటెడ్ సంబంధించిన లా అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సంబంధించినటువంటి మీకు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి బాగుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.